ఘోరమైన ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా తీవ్రమైన గాయాలకు గురి కావడం జరిగింది. అయితే ఈ ఘటన ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్న వారందరినీ కూడా ఎంతో దారుణమైన షాక్కి గురి చేయడం జరిగింది. ఎందుకంటే NH65లో మహబూబానగర్ నుంచి సదాశివపేట వైపు వెళ్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు ఎంతో స్పీడ్గా వస్తున్నటువంటి ఒక లారీని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందులో 15 మంది పరిస్థితి మాత్రం తీవ్రమైన విషంగా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అందుకని రోడ్డు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవర్లు అనేవాళ్ళు ఎంత శ్రద్ధ వహిస్తారో, ఎంత దృష్టి పెట్టి వెహికల్ నడుపుతారో అంతే ప్రయాణికుల సేఫ్టీ అనేది కూడా వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు మాత్రం ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మా ఛానల్ తరపున కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గాయపడిన ప్రయాణికులను అందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అందుతుంది. కానీ కొంతమంది పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఎంతో సేఫ్టీ అనుకున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ రకమైన ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలనే వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణించడానికి భయపడడం అనేది జరుగుతుంది. ఇకపై ఆర్టీసీ బస్సులు అవనియచ్చు, సివిల్ బస్సులు అవనియచ్చు, లేదంటే లారీలు ఎవరైనా సరే డ్రైవర్ అనే వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధతో మైండ్ పెట్టి డ్రైవ్ చేస్తున్నంతసేపు కూడా మొబైల్ చూడడం ఇలాంటివి ఏమి లేకుండా చేస్తే ప్రయాణికులంతా సేఫ్గా ఇంటికి వెళ్తారని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటూ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని మేము మీకు కోరుకుంటున్నాము.